తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైందా? కొత్త బాస్ వచ్చేశారు కాబట్టి భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గాంధీభవన్ సర్కిల్లోనూ ఈ కొత్త నియామకాలపైనే జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో నేతలంతా ఆశగా పీసీసీ ఛాంబర్ వైపు చూస్తున్నారట. ముఖ్యంగా డీసీసీల విషయంలో పెద్ద చర్చ జరుగుతోందట. మార్పులు చేర్పులపై పీసీసీ కసరత్తు. ప్రక్షాళన షురూ చేసిన కొత్త బాస్. డీసీసీ నియామకాలపై ఉత్కంఠ. ఉండేదెవరు, ఊడేదెవరు? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పదవుల చుట్టూనే పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది. కొత్త బాస్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పార్టీ అధ్యక్షుల నుంచి పీసీసీ కమిటీలో మార్పులు చేర్పుల వరకు టార్గెట్ ఫిక్స్ చేసుకుని కసరత్తు మొదలు పెట్టారట. జిల్లా అధ్యక్షులతో పాటు కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల్ని పూర్తి స్థాయిలో మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పనిచేసే వారికే పదవులంటూ మరోసారి అంశాన్ని తెర మీదకు తెచ్చారు మహేష్ గౌడ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమవడంతో ఇప్పుడు ఇదే అంశం కీలకంగా మారింది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి మాత్రమే పదవులంటూ ఇటీవల సీఎల్పీ భేటీలోనూ సీఎం రేవంత్ చెప్పడంతో అదే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట పీసీసీ నయాబాద్. పీసీసీ కార్యవర్గంలో ఎవరుంటారు, ఎవరిని బయటికి పంపుతారు అనే దానికంటే జిల్లా అధ్యక్షుల నియామకమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న డీసీసీల్లో పలువురు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని దక్కించుకున్నారు. మరికొందరు డీసీసీలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాంటి చోట ఉన్నవారినే కొనసాగిస్తారా, లేదంటే ఒకరికి ఒకటే పదవి అనే సిద్ధాంతానికి కట్టుబడి కొత్త వారిని నియమిస్తారా అనేది తెలియాల్సింది. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం ముగ్గురు డీసీసీ అధ్యక్షులున్నారు. వీరిని పూర్తిగా మార్చేసే ఆలోచనలో పీసీసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో అనిల్ కుమార్ యాదవ్, రోహిన్ రెడ్డి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతుండగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం రోహిన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ ఇప్పటికే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో వీళ్ళిద్దరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లో కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కించుకున్న వారిని డీసీసీలుగా కొనసాగించాలా వద్దా అన్నది ఇప్పుడు పార్టీలో సంశయంగా మారింది. నిజామాబాద్ డీసీసీ మోహన్ రెడ్డి, రంగారెడ్డి డీసీసీ చల్లా నరసింహారెడ్డి, భూపాలపల్లి డీసీసీ ప్రకాష్ రెడ్డి కార్పొరేషన్ పదవులు పొందారు. దీంతో వీరిని తప్పిస్తారనే ముచ్చట గాంధీభవన్ లో బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన డీసీసీలను కూడా మారుస్తారన్న టాక్ వినిపిస్తోంది. రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్ ఠాకూర్, మానకొండూరులో గెలిచిన కవ్వంపల్లి సత్యనారాయణ, వరంగల్లో విజయం సాధించిన నాయని రాజేందర్ రెడ్డి ప్రస్తుతం డీసీసీలుగా ఉన్నారు. ఒకరికి ఒకే పదవి అనే కోణంలో వీరిని మారిస్తే ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు చాలా మంది నేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అధిష్టానం పరిశీలనలో ఈ మూడు డీసీసీలు ఉన్నా మారుస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపాలంటే అంత ఈజీ కాదు. అధికారంలో ఉన్నాం కాబట్టి అది మరింత ఖర్చుతో కూడిన పనిగా పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే ఏదో ఒక పదవిలో ఉన్న వాళ్ళని డీసీసీలుగా కొనసాగించడం మంచిదని హైకమాండ్ భావిస్తోందట. ఏదేమైనా డీసీసీల ప్రక్షాళన మాత్రం చేసి తీరాలన్నదే కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. మరి పదవుల విషయంలో ఎవరికి ఊస్టింగో, ఎవరికి పోస్టింగో చూడాలి.